తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులను నల్గొండ జిల్లా చండూరు ట్రస్మా మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షుడు శిరంశెట్టి శ్రీధర్ బాబు, నల్గొండ పట్టణ అధ్యక్షుడు అజీజ్, ట్రస్మా సీనియర్ నాయకుడు ముఖమల నరసింహ, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, మాధవ శివ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా ట్రస్మా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు గారికి ఈరోజు చెండూరు మండల కార్యవర్గం అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది. మరి వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలతో ఉండి మరి తోటి వ్యవహార్తలకు భరోసాగా బాసటగా నిలుస్తారని ఆశిస్తూ విశ్వసిస్తూ మరి వారికి పూర్తి స్థాయి మద్దతు అధికారుల నుండి, ప్రజాప్రతినిధుల నుండి, వివిధ సంఘాల నుండి, ముఖ్యంగా ట్రస్మా రాష్ట్ర కార్యవర్గం నుంచి తప్పకుండా ఉంటుందని, మరి అదేవిధంగా నల్గొండ జిల్లా వ్యవహార్తలంతా కూడా వారి సేవల్ని అందుకోవాలని, వారికి అండగా ఉండాలని మరి కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా డాక్టర్ కోడి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. आज अल्लाह के फजल व करम से हमारे डॉक्टर कोड़ी श्रीनिवास साहब नलगोंडा डिस्ट्रिक्ट के ट्रस्मा प्रेसिडेंट बने हुए, तो इसके लिए हम दिलो जहां से खुशामदीद करते हैं और आइंदा अब आने वाले जितने भी काम रहते हैं स्कूल्स के रिलेटेड, वो रिलेटेड में हमारे को बहुत फ़ायदा पहुंचेगा. इसके लिए हम दिलो जहां से उनको मुबारकबाद देते हैं. इसके लिए बहुत बहुत शुक्रिया. ట్రస్మా జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శ్రీ కోడి శ్రీనివాసులు సార్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మరి ఈ పదవికి మరింత వన్నె తెచ్చే విధంగా ఎళ్లవేళలా ప్రాథమిక సభ్యులకు అందుబాటులో ఉండి పాఠశాలల సమస్యలన్నీ పరిష్కరించుటకు మాకు కూడా ఎళ్లవేళలో అందుబాటులో ఉంటారని ఆశిస్తూ, మరి వారి ఈ పదవిలో మరింత గొప్పగా ఎదిగి ఫ్యూచర్లో రాష్ట్ర స్థాయి వరకు ఎదగాలని ఆకాంక్షిస్తూ, వారు ఉన్నంతకాలం ఆరోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి సుసంపన్నంగా నిరంతరం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. చండూరు మండల కేంద్రానికి నన్ను సన్మానిస్తానికి వచ్చినటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ట్రస్మా రాష్ట్ర నాయకులు యానాల ప్రభాకర్ రెడ్డి అన్నగారికి, అదేవిధంగా ట్రస్మా నల్గొండ అధ్యక్షులు, నల్గొండ పట్టణాధ్యక్షులు అజీజ్ గారికి, అదేవిధంగా ట్రస్మా సీనియర్ నాయకులు ముఖమల్ల నరసింహ అన్న గారికి, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులు శిరంశెట్టి శ్రీధరబాబు గారికి, చండూరు మండల ట్రస్మా అధ్యక్షులు గుట్టిపర్తి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా తిప్పర్తి మండల ట్రస్మా అధ్యక్షులు రవీందర్ గారికి, శివ గారికి, రేణు గారికి, అదేవిధంగా గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న గారికి, అదేవిధంగా అతి ముఖ్యంగా మేము తల్లిలా భావించేటటువంటి మా వదిన గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను ఘనంగా సన్మానించడం చాలా సంతోషిస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా యానాల ప్రభాకర్ రెడ్డి అన్న జిల్లా అధ్యక్షులుగా ఉంటూ, నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ, ఇద్దరము రామలక్ష్మణులాగా పనిచేస్తూ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు ఎవరికి ఏ బాధ వచ్చినా కూడా ముందుండి నడిచి సమస్యలు పరిష్కరించడం అన్న ఎటువంటి సందేహం లేదు. మరి ఈరోజు యానాల ప్రభాకర్ రెడ్డి అన్న సేవలు రాష్ట్రానికి అవసరం ఉన్నాయి.
రాష్ట్రంలో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర నాయకుల ఆహ్వానం మేరకే మళ్ళీ ఎన్నికలు జరిగి ఆయన్ని ట్రస్మా రాష్ట్ర కార్యవర్గంలో తీసుకోవడం కోసం ఎన్నికల్లో మరి నన్ను ముందుకు నడిపించినటువంటి అన్న నువ్వే అధ్యక్షులు ఉండాలి, న్యాయం చేస్తామని చెప్పేసి అన్న ప్రకటించడం. అదేవిధంగా మరి నల్గొండ జిల్లాలో కూడా మరి గత 5 సంవత్సరాల నుండి సేవలు చేస్తున్నారు. దీనికి మరి నువ్వైతేనే న్యాయం చేయగలుగుతావని చెప్పేసి అందరు కరెస్పాండెంట్లు కోరిక మేరకు మరి దాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా 100కు 100% నల్గొండ జిల్లాలో ఏ ప్రైవేటు పాఠశాలకు సమస్య వచ్చినా నేను ముందుండి ఆ సమస్య పరిష్కరిస్తారని చెప్పేసి, అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా నాకు తోడ్పాటును అందించినటువంటి యానాల ప్రభాకర్ రెడ్డి అన్న అదేవిధంగా నాకు ముందు తోడ్పాటు అందించాలని చెప్పేసి అటు రాష్ట్రంలో యానాల ప్రభాకర్ రెడ్డి అన్న, నల్గొండ జిల్లాలో నేను చురుగ్గా పాల్గొని ప్రైవేటు పాఠశాల కంటే ఇటువంటి నాయకులు ఉండాలి అనే విధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ